హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు మీతో నేను నా థర్స్డే బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఆల్రెడీ పూజ అవన్నీ అయిపోయి అండ్ సెకండ్ వారం కూడా చాలా బాగా జరుపుకున్నాను. అండ్ ఐ థింక్ ఈ వీడియోకి ముందే మన పూజ ఎలా చేయాలని చెప్పేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి ఆ వీడియో. అండ్ ఈరోజు నేను ఏమేమి చేస్తానో చూస్తుండండి థర్స్డే బ్లాగ్ అంతా. ఐ థింక్ నేనైతే పెడిక్యూర్ చేయించుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో చూద్దాం, కుదిరితే చేయించుకుంటాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా క్రాస్గానే బ్యూటీ పార్లర్ ఉందని చెప్పేసి. కుదిరితే వెళ్తే మాత్రం షూట్ చేస్తాను అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాను. అండ్ చూసేయండి బ్లాగ్ని. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఈరోజు కూడా శారీ వేసుకున్నాను, సో సింపుల్గా అండ్ సూపర్ ఉన్నాయి. ఓకే, అయితే వ్లాగ్ స్టార్ట్ చేసేస్తాను, చూస్తుండండి. సో ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. మొన్న చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు, ఏంటంటే పూజ గదిలో ఒకవేళ పీట పెట్టుకోకపోతే ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి. మీరు కంపల్సరీ పీట మీద పెట్టే బాబాని పూజ చేయాలండి. ప్లాస్టిక్ పీట ఇవన్నీ ఏం పెట్టకూడదు. ఓన్లీ మనం చెక్క పీట కానీ ఏదన్నా మీరు పర్చేస్ చేయొచ్చు. బయట వుడ్ షాప్స్ ఉంటాయి కదా, దాంట్లో పర్చేస్ చేసుకొని పీట మీద మనం విడిగా పెట్టి పూజ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తాంబూలం మాత్రం కంపల్సరీ ఇవ్వాలండి. లాస్ట్ రోజు తాంబూలం ఇది చెప్పడం నేను మర్చిపోయాను. తాంబూలం ఇవ్వాలి లాస్ట్ డే. ఏమి ఇవ్వాలంటే మీరు చేసిన ప్రసాదము మరియు అలాగే మన చదువుతున్నాం కదండి బుక్స్. సో అవి ఎంతమందికి ఇవ్వాలనుకుంటే అంతమంది. నేనైతే ఒక 5 మెంబర్స్కి ఇస్తున్నాను. సో ఆల్రెడీ బుక్స్ కూడా కొని పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మధ్యలో ఏమన్నా ఆటంకం వస్తే లైక్ మధ్యలో పూజ ఆపచ్చా లేదా అని అడిగారు. అంటే లేడీస్కి ఏమన్నా ప్రాబ్లం లైక్ పర్సనల్గా పీరియడ్స్ అవి వస్తే మీరు ఆపి మళ్ళీ కంటిన్యూ చేసేయచ్చు. ఒకళ్ళు 2 వారాల తర్వాత వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఆ వారం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వారం మీరు కంటిన్యూ చేసేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన అవసరం లేదు. అండ్ మధ్యలో దాదాపు మామూలు ఈ పర్సనల్ ఇవి కాకుండా పీరియడ్స్ అవి కాకుండా ఇంకా వేరే ప్రాబ్లం అంటే మైలు అవన్నీ అంటే పర్లేదు, కానీ మిగతా కావాలని అయితే ఆపకండి. ఇంకా తప్పదు లేదు వెళ్ళాలనుకున్నవి అయితే పర్లేదు, కానీ దాదాపు కంటిన్యూ చేయడానికి మాత్రం చూడండి. సో ఐ థింక్ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. సో పూజ అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను పూజ అయిపోగానే వెంటనే లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా హస్బెండ్ తొందరగా వెళ్ళిపోవాలన్నారు. సో టమాటా కర్రీ వండాను నేను. యాక్చువల్గా ఈ కట్టర్ నేను చాలా తక్కువ యూస్ చేస్తాను. ఇది చేయడం ఎంత సింపుల్లో క్లీన్ చేయడం కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను అందుకోసం ఇది పాత ఫస్ట్లో వచ్చింది కదండి, ఆ మోడల్ అనమాట. ఈ రీసెంట్ది అయితే బటన్ ప్రెస్ చేస్తే పోతుంది. ఇది మాత్రం అలా కాదులే, కొంచెం క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం బాగా తొందరగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఆనియన్స్ వచ్చి పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. నేను ఇది ఒకవేళ నాకు టైం లేకపోతే ఇంకా అర్జెంట్గా తొందరగా చేయాలనుకుంటే మాత్రం ఇలా కట్ చేసుకుంటాను. సో మీరు నా వ్లాగ్స్లో చూసుంటే ఇది చాలా తక్కువే యూస్ చేశాను నేనైతే. అండ్ నెక్స్ట్ వచ్చి టమాటో కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ చాలా బాగుంటుంది పులుపులుగా. సో ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేయించాలి. సో ఇవన్నీ వేయిపోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇక్కడ. తర్వాత టమాటో పీసెస్ వేసుకొని నీట్గా మొత్తం, ఇంకా దీంట్లో మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తాము, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే లైక్ చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్ కాదు, కానీ చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట కర్రీ మాత్రం. సో టమాటాస్ వేయగానే నేను వెంటనే సాల్ట్ వేస్తాను. అలాగే మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. తర్వాత కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత నేను పచ్చివాసన అంతా పోయిన తర్వాత కారం వేసుకున్నాను. సో దీంట్లో ఇంక మన మసాలాస్ కానీ ఇంకేం యాడ్ చేయం, సింపుల్ కర్రీ అనమాట రెడీ. సో తనకి లంచ్ పెట్టేశాను నేను. తను డ్యూటీకి వెళ్ళిపోవాలన్నారు, అందుకోసం ఫాస్ట్గా రైస్ అవన్నీ కుక్ చేసాను. పూజ అవగానే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ తను ఫస్ట్ ముద్ద తినిపిస్తున్నారు. సో మీకు చెప్పాను కదా నేను పెడిక్యూర్ చేయించుకుందామని వెళ్తానని చెప్పేసి. సో వెళ్ళాను అనమాట. ఇది వచ్చేసి అరోమా కేర్, అది సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది షాంపూ, దాంట్లో యూస్ చేసేవి ఏంటనేది నేను చూపిస్తున్నాను అంతే. హెర్బల్ షాంపూ అంట. సో ఇప్పుడు తను హ్యాండ్స్ మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్ కూడా చేయించేసుకున్నారు 2. సో చిన్న బిట్స్ మాత్రమే షూట్ చేశాను, ఎందుకంటే మళ్ళీ నాకు చాలా ఇబ్బంది అయిందనమాట షూట్ చేయడానికి. అందుకోసం చిన్న బిట్స్ అన్నీ
చూయించాను. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కూడా చేయించుకున్నాను. చాలా క్లీన్ అయ్యాయి. నేను యాక్చువల్గా మ్యానిక్యూర్ పెడిక్యూర్ అనేది నేను ఎప్పుడు కూడా బయట చేయించుకోలేదు. ఓన్లీ మ్యారేజ్కి చేయించుకున్నాను అంతే. దాని తర్వాత ఇప్పుడే అసలు బ్యూటీ పార్లర్ నేను ప్రిఫర్ చేయను అనమాట. సో క్లీనింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా అనిపించింది నాకైతే, ఫ్రెష్గా. కానీ టైం మాత్రం చాలా ఎక్కువ అయింది దీని క్లీనింగ్ మాత్రం. సో వీడియో కొంచెం షేక్ అయి ఉంటుంది, సారీ ఫర్ దట్. వేరే ఒక చిన్న పాప తీసింది, ఎందుకంటే నాకు హ్యాండ్స్ చేస్తున్నారు కాబట్టి నాకు తీయడానికి అవ్వదని చెప్పి తను కాసేపు తీసింది. సో ప్రజెంట్ అయితే నెయిల్ పాలిష్ అవన్నీ క్లీన్ చేస్తుంది అండ్ నెయిల్స్ అవన్నీ క్లీన్ చేస్తున్నారు అనమాట. సో చూస్తుండండి, వ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ చేసేటప్పుడు మాత్రం ఓన్లీ చిన్న చిన్న బిట్స్ మాత్రమే తీసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ మసాజ్ అన్నీ అయిపోయిన తర్వాత స్క్రబ్ నాకు హ్యాండ్కి క్రీమ్ అప్లై చేశారనమాట, లైక్ ఒక ప్యాక్. అండ్ లెగ్స్కి కూడా ప్యాక్ అప్లై చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పక్కింటి అమ్మాయికి నేను కోన్ పెట్టాను, ఎందుకంటే తనకి నెక్స్ట్ డే సెకండ్ ఫంక్షన్ ఉందనమాట. సో చాలా సింపుల్గా పెట్టాను. పెట్టే ఇంట్రెస్ట్ లేదనమాట నాకు, అందుకోసం తనకి చాలా సింపుల్గా పెట్టేశాను. అండ్ తర్వాత వచ్చేసి మూవీకి వెళ్ళాం మేము, F2 మూవీకి. ఇది వచ్చేసి కిల్లంపూడి థియేటర్, అండ్ థియేటర్ వచ్చేసి మల్టీప్లెక్స్ అనమాట. చాలా బాగుంది. నాకైతే మూవీ మాత్రం చాలా బాగా నచ్చింది. నేనైతే మూవీ ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుకుంటూనే ఉన్నాను అనమాట. అండ్ చాలా చాలా బాగా నచ్చింది. మూవీ వచ్చేసి F2. సో మీలో ఎంతమంది చూసారన్నది చెప్పండి. ఇదైతే ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్కి బాగా రిలేట్ అవుతుంది అండ్ వాళ్ళు బాగా నచ్చుతుంది కూడా. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్. అండ్ మూవీ అయిపోయిన తర్వాత ఇంకా నేను బ్లాగ్ ఎండ్ చేయడం మర్చిపోయాను అనమాట. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. Hey there. Subscribe to my channel. And also press this bell icon, so you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.